వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మన thumbnail లో పెట్టినట్టుగానే ఈ ఇంగ్లీష్ని మనం ఫాస్ట్గా నేర్చుకుందాం. ఫాస్ట్ ఇన్ ద సెన్స్ మనకి చిన్న చిన్న వర్డ్స్ వచ్చు. లైక్ మనం రోజు మన లైఫ్లో మనం యూస్ చేస్తూనే ఉన్నాం చిన్న చిన్న వర్డ్స్. అవి కాకుండా ఇంకా సింపుల్గా ఏం వాడొచ్చు ఒక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కోసం. ఫ్లూయెన్సీ అని కాదు, ఇట్స్ మోర్ లైక్ గుడ్ వే ఆఫ్ స్పీకింగ్ అన్నట్టు. అందరికన్నా కొంచెం స్పెషల్గా, మనకి ఇంగ్లీష్ పెద్దగా వచ్చేయకపోయినా కొంచెం స్పెషల్గా పక్కన వాళ్ళకంటే అది చాలు కదా మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్ హియర్. ఈరోజు మనం కావాల్సింది చాలా ఇంపార్టెంట్ అయింది ఇంగ్లీష్ కోసం ఏంటంటే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇవి నేర్చుకుంటే సగం ఇంగ్లీష్ వచ్చేసినట్టే. ఇంకా మిగతా ఏముంటాయి, హెల్పింగ్ వర్బ్సే కదా ఉండేటివి. సో మనకి ఈ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నేర్చుకుంటే మనకు ఆల్మోస్ట్ హాఫ్ వచ్చేసినట్టే. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్ ఇంకా చిన్న చిన్న వాటిని నేర్చుకోవాలంతే. దాట్ విల్ నాట్ మేక్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ అస్ అవి నేర్చుకోవడం. సో ఫస్ట్ ఇక్కడికి వద్దాం, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఫస్ట్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్లోకి రాగానే బ్రింగ్ అండర్ కంట్రోల్ అంటే ఏంటి, దేన్నన్నా కంట్రోల్లోకి తెచ్చుకోవడం. ఇట్ టుక్ 2 hours టు బ్రింగ్ ద ఫైర్ అండర్ కంట్రోల్. ఎగ్జాంపుల్స్ అన్నట్టు ఇవి ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్. ఈ బ్రింగ్ అండర్ కంట్రోల్ అంటే మంటని, అగ్నిని కంట్రోల్లోకి తేవడానికి 2 hours పట్టింది అంటే కంట్రోల్లోకి తీసుకురావడం. లేకపోతే కీప్ యువర్ డాగ్ అండర్ కంట్రోల్, కీప్ యువర్ ఫ్యామిలీ అండర్ యువర్ కంట్రోల్ అని ఏదో చెప్తాం కదా, అది బ్రింగ్ అండర్ కంట్రోల్ అన్నట్టు. నెక్స్ట్ బై ద సైడ్ ఆఫ్. వి వాక్డ్ అలాంగ్ బై ద సైడ్ ఆఫ్ కెనాల్ అంటే దాని పక్కెమట, కాలువ పక్కెమట నడిచినాం, పక్కనే నడిచినాం, మేము దాని పక్క పొంటి నడిచినాం, దాని పక్క నుంచి పోయినాం, అది బై ద సైడ్ ఆఫ్. నెక్స్ట్ సైడ్ బై సైడ్, అదేంటి, వీ సాట్ సైడ్ బై సైడ్ ఆన్ 2 seats. పక్కన కూర్చున్నాం, సైడ్ బై సైడ్. నేను నా ఫ్రెండ్ ఇద్దరం పక్కన కూర్చున్నాం. మీ అండ్ మై ఫ్రెండ్ సాట్ సైడ్ బై సైడ్. నెక్స్ట్ బై నౌ, హీ మస్ట్ బీ దేర్ బై నౌ. ఈ పాటికి వచ్చేసి ఉండాలి. బయటికి మన ఫ్రెండ్స్ ఉంటారు, బయటికి వెళ్తారు, సపోజ్ రామ్ అనుకుందాం, రామ్ ఈ పాటికే వచ్చేసి ఉండాలి అనడానికి రామ్ మస్ట్ బీ దేర్ బై నౌ అది చెప్పాలి, అట్లా చెప్పాలన్నట్టు. నెక్స్ట్ బై దెన్, ఇట్ వాస్ స్నోయింగ్ హార్డ్ బై దెన్. అప్పటికి, ఇప్పటికీ అంటే బై నౌ, అప్పటికి అంటే బై దెన్ అన్నట్టు. అప్పటికి చాలా గట్టిగా వర్షం పడింది అయినా సరే వచ్చారు వాళ్ళు అన్నట్టు. ఇక్కడ ఏమిచ్చారు సెంటెన్స్ ఏంటి, ఇట్ వాస్ స్నోయింగ్ హార్డ్ బై దెన్. నెక్స్ట్ బై యాక్సిడెంట్. యాక్సిడెంట్ అంటే ఇట్లా తెలియకుండా, యాక్సిడెంట్ ఎట్లా అయింది, ముందోడికి తెలియదు నాకు తెలియదు, యాక్సిడెంట్ అయినట్టు యాక్సిడెంట్ అయిపోద్ది. యాక్సిడెంట్ అంటే ఓన్లీ 2 బండ్లు గుద్దుకోవడం అది మాత్రమే యాక్సిడెంట్ కాదు. ఎనీథింగ్ దట్ హ్యాపెండ్ వితౌట్ ఒక ప్రియర్ ఇన్ఫర్మేషన్ లేకుండా, లేకపోతే ప్రియర్గా మనకి ఏం తెలియకుండా సడన్గా అయిపోయేది, సడన్ యాక్షన్స్ మేబీ యాక్సిడెంట్ అంటే. సో హియర్ కమ్స్ ఐ మెట్ హ్యారీ ఇన్ ద స్ట్రీట్ బై యాక్సిడెంట్. తెలియకుండా సడన్గా కలిసినాం, అరే భలే కలిసినాం కదా అట్లా సడన్గా. ఐ మెట్ హ్యారీ ఇన్ ద స్ట్రీట్ బై యాక్సిడెంట్. నెక్స్ట్ బై మిస్టేక్, ఐ టుక్ హిస్ బ్యాగ్ బై మిస్టేక్. ఇది కూడా తెలియకుండానే. యాక్సిడెంట్ ఈజ్ లైక్ మోర్ సడన్ థింగ్. బై మిస్టేక్ అంటే తప్పుగా తీసుకున్నాను, నేను అతని బ్యాగ్ తప్పుగా తీసేసుకున్నాను, అరే తెలియకుండా తీసుకున్నా కానీ తప్పుగా తీసేసుకున్నా, నా బ్యాగ్ తీసుకోబోయి అతని బ్యాగ్ తీసుకున్నా, ఆ సెన్స్లో వస్తుంది. ఇట్ ఈజ్ మోర్ లైక్ దాట్. నెక్స్ట్ టేక్ బై సర్ప్రైజ్, ద సడన్ నాయిస్ టుక్ హర్ బై సర్ప్రైజ్ అంటే సడన్ షాక్ అవుతారు కదా, ఓ అవునా అట్లా. ఇవన్నీ ఎక్స్క్లమేషన్స్లోకి వస్తాయి. లైక్ సర్ప్రైజింగ్ ఎక్స్ప్రెషన్, సడన్ ఎక్స్ప్రెషన్స్ కిందకి వస్తాయి. ఎక్స్క్లమేషన్ ఈజ్ ఎక్స్ప్రెషన్ అన్నట్టు. టేక్ బై సర్ప్రైజ్, ద సడన్ నాయిస్ టుక్ హర్ బై సర్ప్రైజ్. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ఇట్ గోస్ ఫార్వర్డ్. స్టెప్ బై స్టెప్ అంటే ఏంటి, ఒకదాని తర్వాత ఒకటి ముందుకు వెళ్తుంటుంది. స్టెప్ బై స్టెప్ ఇట్ గోస్ ఫార్వర్డ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ అంటే. నెక్స్ట్ డే బై డే హీ బికేమ్ వీకర్. డే బై డే అతను వీక్ అయిండు అదే డే బై డే అంటే రోజుకి అని చెప్పొచ్చు క్లియర్గా.
నెక్స్ట్ టేక్ కేర్ ఆఫ్, హీ ఈజ్ హోమ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ చైల్డ్. అతని ఇంట్లో ఉన్నాడు వాళ్ళ అబ్బాయిని చూసుకోవడానికి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, టేక్ కేర్. మనం రోజు మెసేజెస్ పెట్టినప్పుడు ఎవరికైనా టేక్ కేర్, బాగా లేకపోతే టేక్ కేర్, గుడ్ నైట్ అని పెడతాం కదా మోస్ట్లీ, గుడ్ నైట్, టేక్ కేర్ అట్లాగా. లేకపోతే ఎవరైనా జ్వరం వస్తున్నప్పుడు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అట్లా చెప్తాం కదా. సో టేక్ కేర్ అంటే జాగ్రత్త తీసుకో, లేకపోతే టేక్ కేర్ ఈజ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అన్నట్టు, అదొక పార్ట్ ఆఫ్ దాట్. అండ్ మనం ఇది రోజు యూజ్ చేస్తున్నాం కూడా, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ రోజు యూజ్ చేస్తున్నాం. యాజ్ ఐ టోల్డ్ యూ, మనం రోజు యూజ్ చేస్తున్నాం సగం వర్డ్స్, కాకపోతే వాటన్నిటినీ ఒక దగ్గర అసెంబుల్ చేయడానికి రావట్లేదు మనకి. దట్ మేక్స్ ప్రాబ్లం మనకి. ఇప్పుడు ఇంగ్లీష్ రాదు అని చెప్పడానికి ఏంటి, అసెంబ్లింగ్ రావట్లేదు, అన్నిటినీ ఒక దగ్గర కలపడానికి రావట్లేదు కరెక్ట్గా. అందుకే మనకి ఇంగ్లీష్ రావట్లేదని అనుకుంటున్నాం, లేకపోతే అందరికీ ఇంగ్లీష్ వచ్చు ఈ రోజులలో. ఇన్ కేస్, ఆల్వేస్ కీప్ అన్ అంబ్రెల్లా ఇన్ యువర్ కార్ ఇన్ కేస్ ఆఫ్ రెయిన్. ఒకవేళ, ఇన్ కేస్ ఆఫ్, ఒకవేళ. ఇక్కడ ఏం చెప్తున్నా, ఆల్వేస్ కీప్ అన్ అంబ్రెల్లా ఇన్ యువర్ కార్ ఇన్ కేస్ ఆఫ్ రెయిన్ అంటే వర్షం పడొచ్చేమో కదా, ఒకవేళ వర్షం పడుతుందేమో, నీ కార్లో అంబ్రెల్లా పెట్టుకో. ఒకవేళ అంటే ఫ్యూచర్లో పడవచ్చు పడకపోవచ్చు, కానీ ఒకవేళ పడితే మంచిది కదా అంబ్రెల్లా పెట్టుకుంటే. దాట్స్ ఇన్ కేస్ అన్నట్టు. క్యాచ్ హోల్డ్ ఆఫ్, యూ మస్ట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ రోప్. గట్టిగా పట్టుకొని పట్టుకొని ఉంచడాన్ని క్యాచ్ హోల్డ్ ఆఫ్ అనేసి అంటారు. సో ఈ దారాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని ఉంచు, ఈ తాడుని, అది క్యాచ్ హోల్డ్ ఆఫ్. నెక్స్ట్ క్యాచ్ లైట్ ఆఫ్, హిస్ గోల్డ్ రింగ్స్ క్యాచ్ ద లైట్ యాజ్ హీ వేవ్స్. అంటే ఇప్పుడు బయట గోల్డ్ రింగ్స్ వేసుకొని చేతులు బాగా ఊపుతారు కదా, అప్పుడు మన కళ్ళు అటే గుంజుతాయి. సో దాన్ని ఏమంటారు, క్యాచ్ లైట్ ఆఫ్ అనేసి అంటారు. అంటే ద గోల్డ్ రింగ్స్ ఆర్ క్యాచింగ్ ద లైట్, మన కళ్ళనట్టు గుంజుతున్నాయి, దాన్ని క్యాచ్ ద లైట్ అని అంటారు. హిస్ గోల్డ్ రింగ్స్ క్యాచ్ ద లైట్ యాజ్ హీ వేవ్స్. వేవ్స్ అంటే ఏంటి, చేతులు ఊపడం, అది వేవ్స్ అంటారు. నెక్స్ట్ క్యాచ్ ద ఐ ఆఫ్, ఐ ట్రై టు క్యాచ్ ద వెయిటర్స్ ఐ సో వీ కుడ్ ఆర్డర్. క్యాచ్ ద ఐ అంటే ఎవరైనా గట్టిగా చూస్తే వాళ్ళు కొద్దిసేపటికి మన సైడ్ చూస్తారు కదా, లైక్ ఒక కన్నేసి ఉంచడం టైప్ అన్నట్టు. ఇది మోస్ట్లీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వెయిటర్కి వెళ్ళి గట్టిగా కొంచెం ఇట్లా చూస్తే వెయిటర్ మనకెళ్ళి చూస్తాడు కదా, అప్పుడు మనం ఆర్డర్ ఇవ్వచ్చు అని అనుకున్నాను అని చెప్తున్నాడు ఇక్కడ. ఐ ట్రై టు క్యాచ్ ద వెయిటర్స్ ఐ సో వీ కుడ్ ఆర్డర్, క్యాచ్ ద ఐ ఆఫ్. నెక్స్ట్ క్యాచ్ యాన్ ఇల్నెస్, షీ కాట్ ద ఇల్నెస్ డ్యూరింగ్ అ హాలిడే. ఇల్నెస్ అంటే ఏదో రోగం బారిన పడడం, లేక ఒక డిసీజ్ వచ్చేయడం. ఏం చెప్తున్నాడు, షీ కాట్ ద ఇల్నెస్ డ్యూరింగ్ అ హాలిడే. ఆమె పిక్నిక్ ఎడుకో ట్రిప్కి పోయినప్పుడు ఆమెకి చిన్న జబ్బు వచ్చింది అని చెప్తున్నాడు. నెక్స్ట్ క్యాచ్ ఫైర్ అంటే ఏంటంటే మనకి ఎట్లాంటిది, ఈ మీనింగ్ ఎట్లా వస్తుంది అంటే, ఏదన్నా సడన్గా అందుకోవడం, ఏదన్నా సడన్గా బర్న్ అయిపోవడం, నైట్ లైక్ విస్ఫోటకం అని చెప్పొచ్చు. ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇట్ ఈస్ రేర్ వెన్ అ ప్రోడక్ట్ క్యాచ్ ఫైర్. మనం దీన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే, ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఇట్ ఈస్ రేర్ వెన్ అ ప్రోడక్ట్ క్యాచెస్ ఫైర్ విత్ కన్జ్యూమర్స్ అండ్ ఎక్సీడ్స్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్. అంటే క్యాచ్ ఫైర్ అంటే మనం ఓన్లీ మంటలు చెలరేగడం అట్లాంటివే కాకుండా, ఒక ప్రోడక్ట్ సడన్గా లాభాన్ని అందుకుంది, అది కొన్న వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని కూడా దాటిపోయింది, సో దట్ కాట్ ఫైర్ అని చెప్పొచ్చు. లైక్ ఆగ్ లగా దియా అని చెప్తాం కదా హిందీలో, సేమ్ అట్లాగా. నెక్స్ట్ ఫోల్డ్ అప్, ఇదేంటంటే అన్నిటిని ఇలా మడత చేయడం, లైక్ థింగ్. హీ ఫోల్డెడ్ అప్ హిస్ పేపర్స్ అండ్ పుట్ ఇట్ అవే. అతను అన్ని పేపర్స్ని జతపరిచిండు, లేకపోతే మడతపెట్టి పక్కకు పెట్టిండు. నెక్స్ట్ గివ్ కాజ్, ద కంపెనీస్ ఫినాన్షియల్ స్ట్రగుల్స్ గివ్ కాజ్ ఫర్ కన్సర్న్ అమాంగ్ ఇన్వెస్టర్స్. ఒక కంపెనీ యొక్క ఫినాన్షియల్ స్ట్రగుల్స్ అంటే డబ్బులు లేక ఇబ్బంది పడడం
ఇన్వెస్టర్స్కి కొంచెం ఒక ఎక్స్ప్లెనేషన్ లాగా ఉంది అని చెప్పొచ్చు. లైక్ ఏదైనా ఒక తప్పు జరిగిపోయింది, దీనికి నేను రీజన్ చెప్పాలి, గివ్ కాజ్ అంటే ఒక రీజన్ చెప్పడం టైప్ థింగ్. నెక్స్ట్ మేక్ సర్టెన్, ప్లీజ్ రివ్యూ ద కాంట్రాక్ట్ కేర్ఫుల్లీ టు మేక్ సర్టెన్ ఆల్ టర్మ్స్ ఆర్ యాక్సెప్టబుల్. మేక్ సర్టెన్ అంటే ముందే మనం ఓకే నేను దీనికి చూశాను, నేను దీన్ని నోటీస్ చేశాను అని గట్టిగా నోటీస్ చేయడాన్ని మేక్ సర్టెన్ అని అంటారు. ప్లీజ్ రివ్యూ ద కాంట్రాక్ట్ కేర్ఫుల్లీ టు మేక్ సర్టెన్ ఆల్ టర్మ్స్ ఆర్ యాక్సెప్టబుల్. మేక్ సర్టెన్ అంటే ఏంటి? మేక్ సర్టెన్ అంటే నిశ్చయింపజేయు అని చెప్పొచ్చు. లైక్ నిశ్చయింపజేయు ఇస్ లైక్ తెలుగు వర్డ్. నెక్స్ట్ నో ఫర్దర్ సర్టెన్, వీ విల్ నో ఫర్దర్ బై టుమారో వెదర్ ద ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్. మనం ఫర్దర్, వీ విల్ నో ఫర్దర్ అంటే ముందు. సో వీ విల్ నో ఫర్దర్ అంటే మనం ముందు రేపు తెలుసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ అయిందా, మనకు అప్రూవ్ అయిందా అని రేపు తెలుస్తుంది. విల్ నో ఫర్దర్, అట్లా విల్ నో ఫర్దర్ అబౌట్ దట్ మ్యాటర్ అన్నీ యూజ్ చేయొచ్చు మనం. నెక్స్ట్ టేక్ ద చైర్, కుర్చీ తీసుకో, దాట్ ది సింపుల్ వన్. లైక్ సీత గెస్చర్డ్ టు రామ్ దాట్ హీ షుడ్ టేక్ ద చైర్ అంటే సీత రామ్కి సైకిల్ చేసింది చైర్ తీసుకో అని చెప్పి. అదేది బై ఛాన్స్, వీ మెట్ క్వైట్ బై ఛాన్స్, మేము కలిసినాం పొరపాటున కాదు, లైక్ అట్లా కలిసినాం. దేర్ వాజ్ ఎ ఛాన్స్, లైక్ 100లో ఒక టైప్, 100లో 1% కలిసినాం అంటే లైక్ అంతలో 1% ఛాన్స్ ఉంది కాబట్టి కలిసినాం టైప్ థింగ్. నెక్స్ట్ రన్ ద ఛాన్స్ ఆఫ్, బట్ వీ హ్యావ్ అ గుడ్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ ఎనీవేర్. యాక్చువల్లీ దీని మీనింగ్ అన్నట్టు లైక్ మనకి ఏదైనా ఒక ఛాన్స్ ఉండొచ్చు, గెలవడానికి ఛాన్స్ ఉండడం ఏంటి, వీ హ్యాడ్ అ గుడ్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ ఎనీవేర్ అట్లా చెప్పొచ్చు. నెక్స్ట్ కీప్ క్లియర్ ఆఫ్ హర్, ఇది కేర్ కాదు, కీప్ క్లియర్ ఆఫ్ హర్, షీ హ్యాస్ గాట్ ఫ్లూ. క్లియర్ ఆఫ్ హర్ అంటే తన దగ్గర నుంచి దూరం ఉండు, లైక్ క్లియర్గా ఉండు. క్లియర్ అంటే ఏంటి, నీట్గా ఏం లేకుండా దూరంగా లైక్ థింగ్స్ కదా. సో కీప్ క్లియర్ ఆఫ్ హర్, షీ హ్యాస్ గాట్ ఫ్లూ టైప్ థింగ్స్ మనం చెప్పొచ్చు. సో ఇవి వచ్చేసి ఈరోజు 25 idioms అండ్ ఫ్రేజెస్, అండ్ రేపు ఇంకో 25 తోటి, అంటే ప్రతి వీడియో 25 idioms అండ్ ఫ్రేజెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తుంది. సో డూ ఫాలో, డూ కామెంట్, subscribe and like and share. Thank you, and we'll meet in a further video, next video. Thank you, bye.